హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మా కిచెన్ కుకింగ్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి కంటిన్యూ అవుతుంది. అలాగే మా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన వారికి పేరు పేరున ధన్యవాదాలు. లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల మన ఛానల్ అయితే రీచ్ అవుతుందండి. జనరల్గా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఒకరోజు అసలు పని ఏమీ లేదు అనిపిస్తుంది. ఇంకొక రోజు ఏదో ఒక పని చేస్తున్నట్టు ఫుల్ బిజీగా అనిపిస్తుంది. దీనికి కారణమైతే ఏ పని ఎప్పుడు చేయాలో ప్లాన్ చేసుకోకపోవటం అనుకుంటాం, కానీ ఆడవాళ్ళకి చాలా ఎక్కువ పనే ఉంటుందండి. పిల్లలకి బాక్సులు కట్టి పంపించానో లేదో ఇలా ఖాళీ చేసి బాక్సులతో ఇంటికి వచ్చేస్తున్నారు. ఎంత ఫాస్ట్గా అయిపోతుందో టైము. ఈరోజు ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత క్రోకరీ అయితే క్లీన్ చేద్దాం అనుకున్నానండి. ఎంత ఫాస్ట్గా చేసినా పని మాత్రం అవ్వడం లేదండి. మా బావ అయితే లంచ్ బాక్స్కి నాకు అన్నం వద్దమ్మా, అన్నం మాత్రం వద్దమ్మా, నాకు ఏదో ఒకటి పెట్టమ్మా, నేను తినేసి వస్తాను అంటాడండి. అదేంటోనండి, పిల్లలు అన్నం మాత్రం వద్దంటారు, ఏది పెట్టినా తినేస్తారండి. ఏం పిల్లలో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు ఈ పిల్లలతో. ఇక ఈరోజైతే ఉదయం 4 గంటలకే లేచానండి. లేచిన తర్వాత ఇంటి ముందు ముగ్గు పెట్టేసి ఇల్లంతా ఊడ్చి ఇల్లంతా క్లీన్ చేశానండి. ఇల్లు క్లీన్ చేసిన తర్వాత నిదానంగా చేసుకోవడం అలవాటైపోయిందండి నాకు పని. ఇల్లు క్లీన్ చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి పూజ గదిలో దీపం అయితే పెట్టేశానండి. దీపం పెట్టేసిన తర్వాత కిచెన్లోకి వెళ్ళి ఇంకా మా బాబుకైతే టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. టిఫిన్ ప్రిపేర్ చేసిన తర్వాత కిచెన్లోకి వెళ్ళిన తర్వాత దోశలు అయితే వేసానండి. మా పిల్లల కోసం దోశలు వేసి లంచ్ బాక్స్ అయితే కట్టాను. మా బాబు అయితే దోశలే పట్టుకెళ్తానన్నాడు. మా పిల్లల్ని అయితే ఇంకా నిద్రలేపి స్కూల్కి అయితే రెడీ చేయాలండి. ఈలోపు మా బాబు అయితే లేచి వచ్చేసాడు మమ్మీ అనుకుంటూ. ఇక ఈరోజు అయితే మా పాపకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలండి. దానిలోకి కొంచెము పుదీనా రైస్ అయితే చేద్దామని అనుకున్నాను. పుదీనా అంతా నీట్గా కడిగి వాష్ చేసుకొని వాటర్ అంతా కారిపోయేంత వరకు ఒక బౌల్లో పెట్టానండి. సరే, ఇంకా మా పాపకైతే పుదీనా రైస్ చేద్దామని పుదీనాకైతే కడిగి పెట్టాను. పుదీనా రైస్ చేద్దామని ఇంక ఈలోపు మా వారైతే వచ్చేసారండి. మా వారికి ఉదయాన్నే హాట్ వాటర్లో లెమన్ వేసి కొంచెం తేనె వేసి ఇవ్వమన్నారు. అందుకని కొంచెం హాట్ వాటర్ వేడి చేసి అందులో ఒక లెమన్ పిండి కొంచెం తేనె వేసి అయితే మా వారికి ఇచ్చేసానండి. మా వారికి ఇచ్చేసిన తర్వాత కళాయి పెట్టి అందులో కొంచెము శనగిత్తనాలు, పచ్చిశనగపప్పు అన్నీ వేసి పోపు పెట్టేసి కొంచెం పుదీనా పేస్ట్ అయితే వేసి మా పాపకు రైస్ చేశాను. ఇంక ఈలోపు గిన్నెలు అయితే చాలా ఉన్నాయండి. ముందు రోజు కడిగిన గిన్నెలు ఇంకా అవన్నీ సర్దేసుకుంటూ ఉన్నాను. ఒక్కొక్కటిగా తీసుకొని అన్నీ సర్దేసి ఎక్కడెక్కడ పెట్టేస్తే కిచెన్ అయితే సగం ఖాళీ అయితే వస్తుంది. గిన్నెలు చూడండి ఎన్ని ఉన్నాయో స్టాండ్లో, ముందు రోజు కడిగిన గిన్నెలు అయితే. ఇంకా అవన్నీ నీట్గా సెల్ఫ్లో పెట్టుకొని ఇంకా మా పిల్లల వాటర్ బాటిల్స్ అన్నీ నీట్గా కడిగి మళ్ళీ వాష్ చేసి వాటర్ అయితే నింపి పెట్టాను. ఇంకా ఈ లోపు అయితే మా బాబుకి మా పాపకి స్నానం అయితే చేయించాలండి. ఇంకా స్నానం చేయించిన తర్వాత మళ్ళీ వాళ్ళకి టిఫిన్ అయితే పెట్టి రెడీ చేసి స్కూల్కి పంపించిన తర్వాత క్రోకరీ అయితే క్లీన్ చేయాలండి. ఎంత దుమ్ము వస్తుందో, ఎన్నిసార్లు క్లీన్ చేసినా దుమ్ము అయితే అలాగే వస్తూనే ఉందండి. ఇంకా ఈలోపు మా పాపకి దోశ అయితే వేద్దామని దోశ వేస్తున్నానండి. ఇంకా పిల్లలకు దోశ వేసిన తర్వాత బెడ్రూమ్లోకి వెళ్ళి దుప్పట్లన్నీ మడతేసి
బెడ్షీట్లు అన్నీ నీట్గా మడతేసి బెడ్షీట్ అంతా ఇదిలిచ్చి నీట్గా వేసానండి. మొత్తం ఇదిలిచ్చి వేస్తానా మళ్ళీ మా పాప బాబు వచ్చేసి మళ్ళీ దాని మీద డ్యాన్స్లు వేస్తుంటారు, ఎగురుతూ ఉంటారు, కొట్టుకుంటుంటారు. ఎన్నిసార్లు బెడ్షీట్ ఇదిలిచ్చేసినా మళ్ళీ దాన్ని ఎలా పడితే అలా తొక్కుతూ చేస్తూ ఉంటారండి. ఇక ఈసారి బాగా పరుపు కవర్లు ఇదిలిచ్చి బాగా రాకుండా గట్టిగా వేశాను. అయినా కూడా అలానే చేస్తూ ఉంటారండి ఈ పిల్లలు. స్కూల్లో ఉన్నంత వరకే ఇల్లు నీట్గా ఉంటుంది. స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఎలా పడితే అలా కొట్టుకుంటుంటారండి మా పిల్లలైతే. ఇంకా వేరే రూమ్లో కూడా బెడ్షీట్లు అయితే మొత్తం నీట్గా క్లీన్ చేసి మడత పెట్టేసి ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయానండి. ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేసిన తర్వాత ఇక వంటగదిలో షింక్ అంతా క్లీన్ చేసి గిన్నెలు కడిగి షింక్ అంతా క్లీన్ చేసి ఇంకా క్రోకరీ దగ్గరికి అయితే వచ్చానండి. క్రోకరీలో ఎంత దుమ్ము ఉందోనండి. ఎన్నిసార్లు క్లీన్ చేసినా దుమ్ము అయితే వస్తూనే ఉంటుందండి. క్లీన్ చేసి పెట్టేస్తానా మళ్ళీ 2-3 రోజులకి ఎలా పడితే అలా వేస్తూ ఉంటారండి. ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉంటారు. క్రోకరీ క్లీన్ చేసిన తర్వాత మా వారు వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్ళి మా మామయ్య గారు ఊరు దగ్గర నుండి నేరేడు పళ్ళు అయితే పంపించారంటండి. ఇంకా అతని దగ్గరికి వెళ్ళి నేరేడు పళ్ళు అయితే తీసుకొని రావాలి. తీసుకొని వచ్చిన తర్వాత అవి బాగా నీట్గా క్లీన్ చేసి పెట్టాలండి. ఇంకా మా వారైతే ఇంకా పాపని స్కూల్ నుండి తీసుకురావడానికి కుదరదు, నువ్వే వెళ్ళి తీసుకొచ్చుకో అన్నారు. ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళి మా పాపని అయితే 2 గంటలకు తీసుకొని రావాలండి. ఆల్రెడీ ఎందుకు వచ్చాయి? నీట్గా క్లీన్ చేసి మళ్ళీ ఎక్కడ ఉందో అక్కడ నీట్గా పెట్టేసేది. ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేస్తున్నావు చూడవచ్చు కదా. ఇప్పుడు చూసినా అది చూడవాలి, ఇది చూడవాలి, ఇది చూడవాలి, అది చూడవాలి. ఇక్కడ పెట్టి అక్కడ ఉండదు, అక్కడ పెట్టి ఇక్కడ ఉండదు. పొరపాటున ఇక్కడ ఏదైనా చార్జర్ పెట్టారు అనుకో, ఈరోజు ఏడు ఉంటుంది, రేపు పొద్దున్న మళ్ళీ ఇదే టైంకి కొంచెం చూసానా అది ఏడు ఉండదు. అది మళ్ళీ వేరే బూట్లో ఎక్కడో ఉంటుంది, వేరే సెల్ఫ్లో ఎక్కడో ఉంటుంది. అలాగే నొప్పి వస్తుంది స్వామి. ఈరోజు అశోక్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి. మా మనవాళ్ళు పంపించారంట, తీసుకురావాలి. ఏం పంపించారని కూడా అడగవా? ఇంకా నీకు తెచ్చినా ఇంక తింటమే కానీ ఇంకేం పంపించారు ఏంది ఏమి అడగబోయేటో. ఎప్పుడు చూసినా నేనే తలకాయ నొప్పులన్నీ నేనే పడాలి. ఎప్పుడో కొన్నా 4 ఏళ్ళు 6 ఏళ్ళు అవుతుంది. అంతా జిడ్డే ఏమి అసలు వాడకుండా డబ్బులు వేస్ట్ ఎందుకు చెప్తారు? నాకేం మా ఆయన డైనింగ్ కొనేది ఎప్పుడు, నేను ఇవన్నీ వాడేది ఎప్పుడు. ఇవాళ మూల కూడా ఉన్నాయి. తినటానికి డైనింగ్ టేబులే కావాలి, కింద కూర్చొని తినచ్చు. మీ తాతలు మీ ముత్తాతలు డైనింగ్ టేబుల్లో కూర్చొని తిన్నారా? ఏదో మంట వాగుతుంటారు ఏదో పని లేక. మొత్తం నీట్గా క్లీన్ చేయి. నీట్గా కాకుండా ఎలా చేస్తున్నారు? ఓకే, మొత్తం తడిగుడ్డ పెట్టి తుడిచి ఫ్యాన్ వేసి ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత దాంట్లో మళ్ళీ షెల్ఫ్ కవర్స్ వేసుకుందాం. ఓకేనా? వీక్లీ కాదు కానీ మంత్లీ ఒక్కసారి అన్నా కానీ మొత్తాన్ని మనం క్లీన్ చేసుకుంటే ఏమవుతుందంటే అట్లీస్ట్ ఏదన్నా బొద్దింకలు ఏదన్నా ఎగ్స్ ఉన్నా కానీ మనం క్లీన్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది అర్థం కాదు ఎందుకంటే ఇది యాడో బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది బొద్దింకలు. నైట్ పూట ఎగ్స్ పెట్టేస్తుంది, బాగా ఎక్కువైపోతుంది ఈ మధ్య. లోన కొట్టాలంటేనేమో లోన కబోర్డ్స్ వస్తుంది. లెట్స్ ఫిక్స్ ఫస్ట్ క్లీన్ చేసేసి
క్లీన్ చేయి, ఫస్ట్ నువ్వు క్లీన్ చేయి. ఉంటాయి కదా. ఎప్పుడు తీసుకొచ్చిన ఎయిర్ ఫ్రైయర్ ఏదో చేద్దాం అంటే తెచ్చినా కూడా ఉపయోగం లేదు. ఏం చేద్దాం తెమ్మంటావు, ఇచ్చిన తర్వాత ఇది బొమ్మలో పెట్టాలి తప్పితే ఇంకేమన్నా పనులు ఇంకోటి 2 రోజులు వాడు ఉంటుంది గట్టిగా లెగ్ పీస్ వచ్చి చికెన్కి అంతకుమించి ఇంకోవాడు తేవడం తప్పితే ఇంకేమన్నా ఉండదు. వాడటం వాము మళ్ళీ కరెంట్ బిల్ అవుతుందంటావు, ఏం దొరుకుతుంది కరెంట్ తప్పితే ఇంకేమన్నా ఉంటుంది. చూస్తే ఇంకా రోజులు ఇంటి పని ఇంటిగా అలా ఉంది. లోన ఎన్ని దోమలు ఉన్నాయో, ఎన్ని పురుగులు ఉన్నాయో ఏం జరుగుతుందో అసలు. ఇంకా మళ్ళీ కట్ చేసుకోవాలి, మళ్ళీ ప్లాస్టర్లు వేసుకోవాలి. ఇది పని, ఇంకా ఆఫీస్ పని చేసుకునేది లేదు, ఏం లేదు, ఇదే పని. ఓకే, బాగానే ఉంది. ఓకే, అది చూడండి, ఎప్పుడో తీసుకొచ్చింది. ఇది మీ యొక్క స్టేటస్ మారలేదు కానీ మా స్టేటస్ మారిపోయేటట్టున్నాయి. కొద్ది రోజులు అయితే దీని స్టేటస్ కూడా మారిపోయింది. ఎందుకంటే వాడకపోతే ఏదైనా కానీ ఇంకా పనికి రాకుండా పోతుంది కదా, వస్తువు అయినా కానీ ఇంకేదైనా కానీ. చూస్తే ఏం జరిగిద్దో. సో ఎయిర్ ఫ్రైయర్ ఏంటో పేరు కూడా సరిగ్గా అర్థం కావట్లేదు. సో చూడండి, మంచిగా సూపర్ ఉంది, మంచిగా ఉంది. లోన్ కూడా బెస్ట్ ఏం లేదు, సో నైస్. అట్లీస్ట్ ఈ రోజు నుంచి అయినా దీన్ని కొద్దిగా వాడమ్మా. వాడితే కొద్దిగా పనికి వస్తుందా, పనికి చూడదా, లేకపోతే ఎవరికన్నా ఇద్దామని వాళ్ళన్నా పడుకుంటాడు. ఇంట్లో పెట్టుకోవడం ఎందుకు, వాడితే బాగుంటుంది. ఇలాగే స్కూల్కి కూడా కొద్ది రోజులు ఊరికి పోయి ఏమైంది, వాడుతా 2 రోజులు వాడకపోయేసరికి సెల్ఫ్ కూడా పనిచేయదు. ఇక్కడ కొట్టి 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 కాలు పోయింది. ఏదైనా ఒక వస్తువు తీసుకుందాము, వాడండి, చూద్దాం. వాడితే మంచిగా ఉంటుంది, దేనికన్నా ఉపయోగపడతాం. సరే మా అమ్మాయి ఎన్ని బెలూన్స్ తెచ్చుకున్నానండి. చూసారు, ఎప్పుడు బెలూన్స్ గొడవే మా పాపకి. అందులో అవి ఉన్నాయి లీక్స్ కదా, ప్లేట్స్ ఉంటాయండి, ఇవి కాదు చిన్నవి. స్టూల్ వేసుకోండి.
అసలు చూసారా, ఇవి మా వారికి ఆఫీస్లో ఎప్పుడో న్యూ ఇయర్కి బోనస్గా ఇచ్చారండి. బోనస్ కాదు, గిఫ్ట్. ఎవరిచ్చారు, ఏ కంపెనీ కూడా తెలియదు. చిన్నగా ఈ కప్పు చూసారా, ఇది మా బాబు బర్త్డేకి ఎవరు గిఫ్ట్గా ఇచ్చారు దీన్ని. అవునా? ఈ కప్పు చూసారా అండి, ఈ కప్పు కూడా మా వాడికి ఆఫీస్లో ఇచ్చిన కప్పే. ఆఫీస్ వాళ్ళు ఇచ్చారు టీ తాగమని, అది ఇంట్లో పెట్టారు. ఇది ఏం కూడా తాగుతారు, టీ కాదు కదా, మంచినీళ్ళు కూడా తాగటానికి ఇంట్లో మనసు ఒప్పలేదు, అసలు దాచి పెట్టారంతే. పిల్లలకి ఇస్తే అట్లీస్ట్ పగలన్నా కొడతారు కదా, ఎందుకు ఊరకట్ట దాచిపెట్టుకోవటం. ఇప్పుడు ఆ కప్పులన్నీ అలా పెడితే ప్రాబ్లం రాదా తర్వాత తీసుకున్నప్పుడు? వాళ్ళ పిల్లలు దాంట్లో ఏదన్నా ఉందని చేయి పెట్టారనుకో, ఎవరు కింద పట్టితే ఎవరు తీసుకోలేదు. తీసుకోరు. గౌతమ్ దాఖలు తీసేయడానికి కింద పడిపోతుంది, బాక్స్లో పెట్టాల్సిందే. చూడటానికి ఇన్ని ఐటమ్స్ ఉంటాయి కానీ జస్ట్ చూడటానికే, వాడటానికి మాత్రం నథింగ్. అంటే జస్ట్ ఏదో అంటారు, ఏదో సామెత ఏదో ఉంటుంది, మనకు గుర్తు రావట్లేదులే కానీ అంతే ఉంటుంది. తెచ్చుకునే అయినా కొనుక్కునే అయినా గిఫ్ట్ ఇచ్చేయైనా అలా కబర్స్లో పడి మగ్గిపోవాల్సింది వాడి జీవితం మొత్తం. వాటిని ఎప్పుడు వాడాలో ఏమో దేవుడికి తెలియాలి. ఏ భగవాన్. కప్పు చూసారండి ఎలా ఉందో, ఇందులో ఐస్ క్రీమ్ వేసుకుని తింటే బాగా మజాగా ఉంటుందండి. ఇది పుస్తకంలో పట్టుగా ఉంటా. హలో అండి. ఏంటి నిహేష్, ఏం చేస్తున్నావు? ఈరోజు మా ఊరి నుండి మా నాన్నగారు నేరేడుపల్లి పంపించారు. చూడండి, ఇది చెట్టుకాయ అండి, డైరెక్ట్గా మా పొలంలో ఉన్న చెట్టుకాయ. సో ఈ కాయల కోసం మేము గత 10 రోజుల నుంచి ఎదురు చూస్తున్నాము, ఎప్పుడు పంపిస్తున్నారని. లాస్ట్ మంత్లో కూడా మేము చెట్టుకాయ తెచ్చామని కూడా ఇది చాలా చిన్న కాయలు. అది మా ఫ్రెండ్ వాళ్ళ చెట్టు దగ్గర నుంచి తీసుకున్నాము. కానీ ఈరోజు వచ్చారు, ఈరోజు మా నాన్నగారు పంపించారు మా ఊరి నుంచి. కాయలు చూడు ఎంత లావుగా ఉన్నాయో. సో ఈ కాయలు చూడండి ఎంత నిగనిగలాడుతున్నాయో, ఎంతో టేస్టీగా ఉన్నాయి. ఎందుకంటే ఇది డైరెక్ట్గా చెట్టు అండ్ ఎందుకంటే ఇది మళ్ళీ మందు కొట్టింది ఏం కాదు, ఆర్గానిక్గా పండించింది, చెట్టుకి ఏ మందు కొట్టకుండా పండించిన కాయ. సో ఇప్పుడు ఈ కాయని మా పాప చూడండి ఎంతో ఇష్టంగా తింటుంది. తనకి ఈ కాయ అంటే కూడా చాలా ఇష్టం. సో తన కోసమే తీసుకొచ్చాము. కాకపోతే మా ఆవిడకి ఏడాది తిరిగి బోర కొట్టింది. అదేంటంటే కుక్క ఆశ మీద కొండ్రా వేసి కొట్టినట్టు ఎలా అంటే తిని తనకు బోరు కొట్టింది. అందుకే తను ఈ మొత్తం నాకు మా పిల్లలకి మా అమ్మనే తినమంటుంది. చూద్దాం బట్
కాయలు చూడండి ఎంత ఎంత బాగున్నాయో. సో ప్రతి సంవత్సరం వస్తాయి మాకు, కాకపోతే ఈసారి ఈ పంట ఎప్పుడు మాకు కొద్దిగా లేటుగానే వస్తుంది. మే అయిపోయిన తర్వాత జూన్లో ఈసారి కొద్దిగా లేటుగా వచ్చింది. సో మునక్కాయలు కూడా పంపించారు, టైం కుదరలేదంట, అందుకే కొద్దిగా పంపించారు. సో ఇది కూడా మా చెట్టు కాయలే, చాలా టేస్టీగా ఉంటాయి. సో ఈసారి ఏంటంటే కొద్దిగా సీజను మొన్నే మొదలైంది, అందుకే కొద్దిగా కాయలు చిన్నగా ఉన్నాయి. లేకపోతే ఇప్పుడు మేము తెచ్చుకునేటప్పుడు చాలా పెద్దగా ఉంటాయి. అండ్ పచ్చడికి కూడా మేము బయట కొనుక్కోము, ఈ కాయలే వాడుకుంటాము. సో కాయ కొద్దిగా ముదిరితే పచ్చడి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో అదండి. సో ఇందాకే తీసుకొచ్చాను. మా పాప అయితే ఇంకా తిందామా డాడీ అని అంటా ఉంది. సో తెచ్చుకుని తినడానికే కాబట్టి తినమ్మా అని చెప్పాను. సో అదండి. సో మీకు ఎలా అనిపించింది? కొద్దిగా మీ కాయలు మీకు నచ్చినట్టయితే కొద్దిగా కామెంట్స్ రూపంలో జస్ట్ మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. అంతేనండి. ఇది బాగుందా కాయ? బాగుందా? నాకు ఇస్తావా కొద్దిగా? నాకా ఇవ్వు. ఓకే, థ్యాంక్ యూ. ఎలా తింటున్నావు నాన్న? సూపర్. యమ్మీ టేస్ట్ ఉందా? మన వ్యూయర్స్ కంటే ఇస్తావా కాయలు? మన వీడియో చూస్తున్నారు కదా, వాళ్ళకి ఇస్తావా? ఓకే ఓకే అండి. మీకు కూడా మా పాప ఇస్తుంది కానీ మీరు అడుగుంటారు తెలియదు.